ప్రభుత్వ ఆదేశాల మేరకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మైనారిటీలకు దావత్ ఏ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మైనారిటీ ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. బుధవారం నల్గొండలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందులో కలెక్టర్ పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం పేద మైనారిటీలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు మొత్తం 5,250 గిఫ్ట్ ప్యాకెట్లు కేటాయించగా నల్గొండ నియోజకవర్గానికి 1,250 ప్యాకెట్లు అందజేయనున్నట్లు చెప్పారు. మైనారిటీ ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, మైనారిటీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఈ పథకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని అల్లా కృపతో శాంతియుతంగా, సౌభ్రాతృత్వంతో జరుపుకోవాలని, రంజాన్ సమాజంలో ఐక్యతను పెంపొందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, డీఎస్పీ శివరాం రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, తహసీల్దార్ పరశురాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఎండి బషీరుద్దీన్, డాక్టర్ ఎంఏ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సో రంజాన్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో అధికారికంగా రంజాన్ దావత్ ఇఫ్తార్ కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాల్లో మనకు పుర ప్రముఖులు, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గారు, అట్లాగే ఏసీ రెవెన్యూ గారు, జిల్లా అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఆల్రెడీ ఈ సెలబ్రేషన్స్ ఘనంగా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నది. సో కాన్స్టిట్యున్సీ వైజ్గా ఈ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి కూడా మనకు ఇప్పటివరకు 21 lakhs మనకు అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఈ ఇఫ్తార్ ప్రోగ్రామ్కి కండక్ట్ చేయడానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే గిఫ్ట్ ప్యాకెట్స్ని కూడా ఈసారి ప్రత్యేకించి గిఫ్ట్ ప్యాకెట్స్ని కూడా ప్రభుత్వం పేద ప్రజలకి అందించాల్సిందిగా కూడా గిఫ్ట్ ప్యాకెట్స్ మనకు టోటల్ 5,250 గిఫ్ట్ ప్యాకెట్స్ని కూడా జిల్లాకి అలాట్ చేయడం జరిగింది. ఇందులో నల్గొండ పట్టణానికి 1,250 గిఫ్ట్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా పేద ప్రజలకు అందరూ కూడా ఇది అందించాలి అండ్ అట్లాగే దానికి తగ్గట్టుగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రభుత్వం యొక్క ఉద్దేశము పేద బలైన వర్గాలకి, మైనారిటీ బలైన వర్గాలకి మనకు అనేక స్కీమ్స్ మనకు ఉన్నాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలకి చేరే విధంగా ఇటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల సమన్వయంతో మనకు ఇవ్వాలని చెప్పి మనకు గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని తగ్గట్టుగానే ప్రణాళికలు అనేది రూపొందించుకున్నాం. ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి ముస్లిం సోదరులకి, సోదరీమణులకి, వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరూ కూడా అల్లా యొక్క కృపతోటి వారందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి, సో అండ్ మత సామరస్యం, ఎటువంటి అందరు మత సామరస్యంతో నల్గొండ జిల్లాలో అందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు జరగనుంది. ఈ ఇఫ్తార్ పార్టీకి మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్ని జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన జిల్లా కలెక్టర్ గారి ప్రోత్సాహంతో మైనార్టీలందరికీ క్రితం జరిగినట్టు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా కిట్స్ దొరకాలి, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి వీరి కలెక్టర్ గారి కృషి, మినిస్టర్ గారి కృషి వల్ల మనకు జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన జిల్లాకు హయ్యెస్ట్ ఇవ్వడం జరిగింది. మరియు అదే ప్రభుత్వం పరంగా కాకుండా కూడా మంత్రివర్యులు గారు తన సొంతంగా కూడా కిట్స్ అందరికి అందాలనే ఉద్దేశంతో చేయడం నేను మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈద్గా అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా, చిన్న విషయాలు కూడా కాకుండా ఎక్కడ ఏది జరగకుండా చాలా చక్కటి ఏర్పాటు చేసినందుకు నేను కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి కూడా బందోబస్తు విషయంలో కానివ్వండి, ఎక్కడ అది కాకుండా చాలా చక్కగా చేశారు. మేము ఈద్గా కమిటీ వైపు నుంచి మేము వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.